హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే వెదర్‌కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకున్నట్లయితే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఏపీ ప్రజలకు ముఖ్య గమనిక. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఈ రోజు నుంచి రానున్నటువంటి మరో 3 రోజుల పాటు ఈ తరహా వాతావరణం కొనసాగనున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉత్తర కోస్తా తీరం మీదుగా విస్తరించిన ఆవర్తనం ప్రభావంతో రేపు ఎల్లుండి పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆవర్తన ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, సత్యసాయి జిల్లా, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కోర్మానాథ్ తెలిపారు. అలాగే విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, ఉభయ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాలలో పలుచోట్ల, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పొలాలలో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. చెట్ల కింద ఉండకూడదని ఎండి రోణంకి కోర్మనాథ్ సూచించారు. ఇక రానున్నటువంటి మరో 4 రోజుల పాటు ఇదే తరహా వాతావరణ శాఖ ఉన్నట్లుగా ప్రకటించింది. తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ద్రోణి ప్రభావంతో అక్కడక్కడ పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక తాజాగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు ఇదే తరహా వాతావరణం 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, భూపాలపల్లి, మలుగు, కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో భారీ వర్షాలు పడతాయని తెలిపింది. మిగతా అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.